హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనము కోయిలకుంట్లలోని పాండురంగ స్వామి టెంపుల్ స్థల పురాణము, అలాగే ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో స్వామివారి మాటల్లో కనుక్కుందాము. ఇద్దరు వియంకులు తీవ్రంగా మాట్లాడుకుంటా ఉన్నారు. టెంపుల్ ఆయన వచ్చేసి తిరుమలదేవ మహారాజు. అంటే ఏ సంవత్సరం స్వామి? 1493. అంటే మన పెనుగొండ మహారాజు. అంటే ఈ స్థల పురాణం ఏం స్వామి? స్థల పురాణం అంటే ఈయన మహారాజు గారు ఒక పర్యాయము 1493లో ఇక్కడికి వచ్చాడు. ఆయనకు వచ్చినప్పుడు ఒక స్వప్నం వచ్చింది. ఒక శాలగ్రామము, ఆ శాలగ్రామం పేరు పాండవ ప్రదేశులు అంటారు. ఇది వచ్చేసి పంచపాండవుల నుంచి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం జరిగింది. అరణ్యవాసము అంతా అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఆ పంచపాండవులు ఆ బ్రాహ్మణుడికి ఆ శాలగ్రామాన్ని దానం చేసినారని, ఆ బ్రాహ్మడు ఆయనకు పిల్లలా ఏంటా దేశ సంచారం చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ ఆయన చివరి కాలం అంతా ఇక్కడే గడుపుతూ స్వామి సేవ చేసుకుంటూ ఏదో ఒక చోట కట్టుకొని చిన్న పండగాటి పెట్టుకొని సేవ చేసుకుంటూ ఆయన కాలం అయిపోతే ఆ శాలగ్రామం తీసుకొచ్చి పిల్లలు ఆడుకునే పిల్లలు వాళ్ళు కుంటలో కలిపేసినారు. కుంటలో భూస్థాపితం అయిపోయింది శాలగ్రామం. అది ఇంకా ద్వాపరయుగంలో అంతవరకు జరిగిన కథ. కలియుగంలో వచ్చిన తర్వాత కొన్ని శకములు దాటిపోయినాయి. శాలివాహన శకానికి క్రీస్తు శకానికి 76 సంవత్సరాలు ఎంతో డిఫరెంట్ ఉంటుంది. తీసేయాలి. ఇప్పుడు 2024 కదా, 2024లో 76 ఎంతో ఉంది. అది తీసేస్తే శాలివాహన శకం టైం వస్తుంది అనమాట, ఆ ఇయర్ వస్తుంది. అట్లా శాలివాహన శకం 1493లో పెనుగొండ మహారాజు, ఆయన తిరుమలదేవ మహారాజు గారు, ఆయన దేశాటనకు బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరితో పెద్ద మనుషులతో వాళ్ళతో చుట్టూ అక్కడక్కడ ఉన్న చోట రాజులతో అంతా కూర్చొని సహభక్తి భోజనాలు చేసుకొని అందరూ మాట్లాడుకుంటూ అందరూ సహభక్తి చేసుకొని పోయి ఎవరి గుడారంలో వాళ్ళు నిద్రిస్తున్నారు. అప్పుడు ఈ కోయిల అన్నింటి కూడా అందులో గుడారంలోనే పడుకునేమో. ఈ మహారాజు ఆయన గుడారంలో ఆయన పడుకున్నాడు. ఈ స్వామి సభలో కనిపించి నేను కుర్మావతార స్వరూప శాలగ్రామము ఇట్లా ఇప్పుడు జరిగింది. లోపల కుంటలు పడేసినట్టు తీసుకొచ్చి ఆ రకంగా జరిగాల్సి విధి ఆ రకంగానే ఉంది కాబట్టి అట్లనే జరిగింది. ఇప్పుడు నేను ప్రజలను ఉద్ధరించాలా, భక్తులందరినీ ఉద్ధరించాలా, మీరు కాళిజన్ములు కోయిల అనేటువంటి ఆమె మీరు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి దేవాలయం కట్టించాలి, నన్ను తిరిగి తీసి నన్ను ప్రతిష్ఠింపజేయడం చెప్పేసి స్వప్నంలో చెప్పినాడు స్వామి. అప్పుడు ఈ కోయిల అనేటువంటి ఆమె కూడా ఇదే స్వప్నం ఆమె కూడా రావడము, ఆమె మహారాజు సంప్రదించి నాకు స్వప్నం వచ్చింది పండుగలని, అలాగే నాకు అదే స్వప్నం వచ్చింది. ఇది ఏదో కొద్దిగా లోతైన విషయాన్ని ఆలోచించాల్సిన విషయంగా తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేద్దాము. తొగిచ్చి స్వామి చెప్పిన ప్రదేశంలో ఆ శాలగ్రామాన్ని తీసుకొచ్చే పూచి నీది, రంగరంగ వైభవంగా దేవాలయం కట్టించే పూచి నాది అని చెప్పడం జరిగింది మహారాజు. ఆమె సారిగా స్వామి ఆ రాజుగారి అనుజ్ఞ తీసుకొని ఆమె ఆ చెరువులో నీళ్ళన్నీ ఎండిపోయిన తర్వాత ఆ కుంటలో ఈ స్వామి చెప్పిన దిశలో పెడితే ఆ శాలగ్రామం దొరికితే మహారాజు వచ్చి చూపించింది. చాలా సంతోషపడి ఆయన అంచెలంచెలుగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. తెలుసుకుందామని కోయిల ద్వారా కుండలో స్వామి అంటే తిరుమల రాయలు గారు కట్టించింది. తిరుమలదేవ మహారాజు విజయనగర సామ్రాజ్యం పెనుగొండ మహారాజు. వీళ్ళంతా కప్పం కట్టి పరిపాలన చేస్తారు. అంటే ఆమె కోయిల కుంట్ల నుంచి తీసింది కాబట్టి కోయిల కుంట్ల పేరు వచ్చిందా అంటారు. కోయిల కుంట అది కరెక్ట్. అంత చింతకుంట, ఇప్పుడు కూడా చింతకుంట పేరు, కోయిల కుంట కాదు.